ఇజ్రాయెల్తో యుద్ధం ముగింపుపై ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కు హమాస్ దిగొచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఓ ప్రణాళిక సూచించారు. దీనిని అంగీకరించకపోతే నరకం చూపిస్తానంటూ హమాస్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ చెరలోని ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ట్రంప్ ప్రతిపాదించిన కొన్ని అంశాల్లోని విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ చర్చలు వెంటనే జరగాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. గాజా పరిపాలనను స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా హమాస్ తెలిపింది. కాగా అటు గాజాపై కాల్పుల ఆపాలని ఇజ్రాయెల్ను సైతం ట్రంప్ హెచ్చరించారు. కాగా గాజాలో ట్రంప్ శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం కీలక ముందడుగుగా అభివర్ణించారు. శాశ్వత శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా తనకు మద్దతు తెలిపిన ప్రపంచ నేతలందరికీ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.